వీడియో స్టార్ట్ చేయడానికి ముందు మనం ఒక చిన్న టెస్ట్ చేస్తాం. మనము 4 మెడికల్ షాప్కి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్ టాబ్లెట్స్ని అడిగాము. షాకింగ్లీ ఏం క్వశ్చన్స్ కూడా అడగలేదు, డైరెక్ట్గా టాబ్లెట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇది ఇల్లీగల్ మరియు అన్సేఫ్. ముందు చూసారా, ర్యాండమ్గా మనం మెడికల్ షాప్కి వెళ్ళి యాంటీబయాటిక్ టాబ్లెట్స్ని కొనుక్కున్నాము. ఈ టాబ్లెట్స్ వెనకాలని ఇలా రెడ్ మార్కింగ్స్ ఉంటాయి, బట్ కొన్ని టాబ్లెట్స్ వెనకాల ఈ రెడ్ మార్కింగ్స్ ఉండవు. ఈ రెడ్ మార్కింగ్స్ ఏంటికి? ఇవి ఏం చెప్పొస్తున్నాయి? అండ్ ఇలా రెడ్ మార్కింగ్స్ ఉండే ఈ టాబ్లెట్స్కి అండ్ రెడ్ మార్కింగ్స్ లేని టాబ్లెట్స్కి ఏం డిఫరెన్స్? రండి దీని గురించి ఇంకా బ్రీఫ్గా స్టూడియోలో చూడొచ్చు. ఈ యాంటీబయాటిక్ టాబ్లెట్ స్ట్రిప్కి వెనకాల ఉండే ఆర్ఎక్స్ అంటే ఏంటి? వీటిని ప్రిస్క్రిప్షన్ అని చెప్తారు. ఇవి మెడికల్ ప్రొఫెషనల్ పర్మిషన్స్ లేకుండా వాడకూడదు. దేనికంటే రాంగ్ డోసేజ్ ఆర్ అన్నెసెసరీ యూసేజ్ వల్ల ఈ టాబ్లెట్స్ మన బాడీకి హార్మ్ఫుల్గా అవ్వచ్చు. ఈ యాంటీబయాటిక్స్ అంటే ఏంటి? ఈ యాంటీబయాటిక్స్ అనేది ఒక రకమైన మెడిసిన్స్. వీటిని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్తో ఫైట్ చేసేకి మాత్రమే మనం వాడతాము, కానీ వైరల్ ఫీవర్స్కి కాదు. ఫైన్, ఈ మెడిసిన్స్ దీనికి మనం యూజ్ చేస్తాము అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్, యూటీఐ, వూండ్ ఇన్ఫెక్షన్స్ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి ఫైట్ చేసేకి మాత్రమే మనం వీటిని వాడతాము. ఇవి ఎలా మౌత్ నుంచి టార్గెటెడ్ ఏరియాస్కి రీచ్ చేస్తుంది? ఫస్ట్ ఈ టాబ్లెట్స్ మనం ఎత్తుకోగానే అవి మౌత్ నుంచి స్టొమక్కి రీచ్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మన స్మాల్ ఇంటెస్టైన్ వాటిని అబ్జర్వ్ చేసి బ్లడ్ స్ట్రీమ్స్ లోపల పాస్ ఆన్ చేస్తుంది. అండ్ అక్కడ నుంచి బ్లడ్లో మిక్స్ అయ్యి ఇన్ఫెక్టెడ్ ఆర్ టార్గెటెడ్ ఏరియాస్ని రీచ్ చేస్తుంది. ఆఫ్టర్ దట్ బ్యాక్టీరియాస్ని ఫైండ్ చేసి దాంతోపాటు ఫైట్ చేసి డిస్ట్రాయ్ చేస్తుంది. ఫైన్, ఇప్పుడు ఈజీగా అండర్స్టాండ్ చేసుకునేకి ఒక స్టోరీతో చూద్దామా? మన బాడీని ఒక విలేజ్ లాగా అనుకోవచ్చు. ఈ విలేజ్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక పవర్ఫుల్ డాన్ ఉంటాడు. అతనే ఇమ్యూన్ సిస్టమ్. ఈ డాన్కి సోల్జర్స్ కూడా ఉంటాయి, టీ సెల్స్ అండ్ బీ సెల్స్ అనేవాళ్ళు. కానీ ఈ విలేజ్కి ఒక దొంగ డాన్ కూడా ఉంటాడు. అతనే బ్యాక్టీరియా. వాటర్, ఫుడ్, ఎయిర్ లాగా కామన్ రూట్స్లో విలేజ్ లోపల ఎంట్రీ చేయడం ట్రై చేస్తాడు. కానీ మన ఇమ్యూన్ సిస్టమ్ ఫస్ట్ నుంచి అలర్ట్గా ఉంటుంది కాబట్టి ఇన్నెట్ ఇమ్యూనిటీ అనే ఒక పవర్ఫుల్ ఫస్ట్ లెవెల్ సెక్యూరిటీ సిస్టమ్ పెట్టుంటుంది. లైక్ వాల్స్, స్కిన్, మ్యూకస్ లాగా అన్నీ ఒక బ్యారియర్స్గా పనిచేస్తుంది. బట్ సమ్టైమ్స్ ఈ బ్యాక్టీరియా ఆ వాల్స్ని అన్నీ బ్రేక్ చేసి లోపలికి ఎంట్రీ ఇస్తారు. లోపలికి వచ్చి యాంటీజెన్స్ అనే హార్మ్ఫుల్ వెపన్స్ని రిలీజ్ చేస్తుంది. అప్పుడు మన టీ సెల్స్ అండ్ బీ సెల్స్ యాక్షన్లోకి వస్తారు. వాళ్ళు యాంటీజెన్స్ని ఐడెంటిఫై చేసి అనలైజ్ చేసి స్పెషల్ యాంటీబాడీస్ని ప్రిపేర్ చేస్తారు, లైక్ యాంటీబ్యాక్టీరియల్ బుల్లెట్స్ లాగా. ఈ యాంటీబాడీస్ మన బ్లడ్లో రిలీజ్ అయ్యి డైరెక్ట్గా బ్యాక్టీరియా అండ్ యాంటీజెన్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఇదనే మనం అందరూ చదివిన అక్వైర్డ్ ఇమ్యూనిటీ సిస్టమ్. ఈ మెడిసిన్స్ వాడటం వలన ఏమేమని అడ్వాంటేజెస్ ఉంటుంది చూస్తే ఇవి ఫాస్ట్గా రిలీఫ్ ఇస్తాయి ఫ్రమ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. అండ్ అది మాత్రం కాకుండా ఇట్ ఆల్సో స్టాప్స్ ది ఇన్ఫెక్షన్స్ ఫ్రమ్ టర్నింగ్ ఇన్ టు సీరియస్ కాంప్లికేషన్స్ లైక్ లంగ్ అండ్ కిడ్నీ డ్యామేజ్. అండ్ డిసడ్వాంటేజెస్ అని చూస్తే వీటిని ఫ్రీక్వెంట్గా యూస్ చేసేటప్పుడు ఇట్ లీడ్స్ టు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అండ్ కొన్ని బ్యాక్టీరియా మీద ఇవి పని కూడా చేయవు. అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ సమ్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ లూజ్ మోషన్, వామిటింగ్, అలర్జీస్ అండ్ యాడెడ్ ఆన్. ఈ టాబ్లెట్స్ అని వాడేదానికి ఎందుకు డాక్టర్ని అడగాలి? డాక్టర్స్ ఎవాల్యుయేట్ చేసి డిసైడ్ చేస్తారు మనకు వచ్చిన ఇన్ఫెక్షన్స్ అని బ్యాక్టీరియా వలన లేదు వైరస్ వలన అని. అండ్ దాంతోపాటు కరెక్ట్ అయిన యాంటీబయాటిక్స్ అండ్ కరెక్ట్ అయిన డోసేజ్ని సజెస్ట్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పేదికైనా ఇంకొక మెడికల్ ఎక్స్పర్ట్ ఏం చెప్తున్నారు అని చూద్దాము. మన ఎవరికైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినట్టయితే యాంటీబయాటిక్స్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాం. దాంతో ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది, మనకు రికవర్ అయిపోతాం. ఒక సాధారణ బ్యాక్టీరియా క్లెబ్సియల్లా న్యూమోనియా మన స్ట్రాంగెస్ట్ యాంటీబయాటిక్స్ కూడా ఎదురిస్తోందంట. ఇండియాలో 50% పైగా ఈ బ్యాక్టీరియా ముఖ్యమైన మందులకు లొంగడం లేదని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. చికిత్స పూర్తిగా లేదని కాదు, కానీ ఇది ఇప్పుడు కష్టంగా స్లోగా అయిపోతుంది. సరి అయిన మందు కనుక్కోవడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. కోలుకోవడానికి ఇంకా ఎక్కువ సహాయం కావాల్సి వస్తుంది. మనల్ని కాపాడుకోవడానికి బెస్ట్ మార్గం యాంటీబయాటిక్స్ను నిజంగా అవసరమైతేనే వాడుకోవాలి. ఇప్పుడు మనము ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్తో బ్యాక్టీరియా ఎలా గ్రో అవుతాయో చూసి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అని నేర్చుకుందాం. ఇప్పుడు 1 గ్రామ్ మట్టిని తీసుకొని 50 ml వాటర్లో మిక్స్ చేద్దాం. దానిలో నుంచి 1 ml తీసుకొని ఫ్రెష్ 10 ml వాటర్లో మిక్స్ చేద్దాం. ఇదే 10⁻⁻1 డైల్యూషన్ అని పిలువుదాం. ఇలా స్టెప్ బై స్టెప్ డైల్యూట్ చేస్తూ 10⁻⁻10 వరకు వెళ్దాం. ఇప్పుడు
డైలెట్ అయిన శాంపుల్లో నుంచి 0.1 ml తీసుకొని పెట్టి డిష్ మీద స్ప్రెడ్ చేయాలి. ఓవర్ నైట్ పెట్టి మార్నింగ్ చూస్తే బ్యాక్టీరియా కాలనీస్గా గ్రో అయి ఉంటాయి. అప్పుడు ఒక యాంటీబయాటిక్ టాబ్లెట్ని మిడిల్లో పెట్టండి. టాబ్లెట్ పక్కన ఉన్న బ్యాక్టీరియా గ్రోత్ స్టాప్ అవుతుంది, విచ్ మీన్స్ ద టాబ్లెట్ రియల్లీ వర్క్స్. కానీ టాబ్లెట్ హెచ్ దగ్గర సర్వైవ్ అయిన బ్యాక్టీరియాని మళ్ళీ తీసి ఈ సేమ్ ప్రాసెస్లో మళ్ళీ రిపీట్ చేసేటప్పుడు ఈసారి చూస్తే టాబ్లెట్స్ కొన్ని బ్యాక్టీరియాని స్టాప్ చేస్తుంది, కానీ చాలా బ్యాక్టీరియాస్ సర్వైవ్ అయిపోతాయి. దీన్నే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అని పిలుస్తాము. బ్యాక్టీరియా స్మార్ట్గా అడాప్ట్ అవ్వడంతో టాబ్లెట్ పని చేయకుండా పోతుంది. సో మెడిసిన్స్ ఫెయిల్ అవ్వచ్చు. ద వన్ ఇంపార్టెంట్ థింగ్ టు రిమెంబర్ ఇస్ యాంటీబయాటిక్స్ని అవసరం లేకుండా వాడితే అవి పనిచేసేది ఆపుతుంది. నేను ఒక రీసెర్చ్లో చదివాను, 1961లో మెథసిలిన్ అనే యాంటీబయాటిక్ చాలా యూస్ చేస్తారు ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి. బట్ స్టెఫిలోకోకస్ బ్యాక్టీరియా అడాప్ట్ అయ్యి రెసిస్టెంట్ చేయటం మొదలుపెట్టి MRSA, మెథసిలిన్ రెసిస్టెంట్ స్టెఫిలోకోకస్ ఆరి అని డేంజరస్ బ్యాక్టీరియా ఫామ్ అయింది. MRSAని ట్రీట్ చేయటం అంత కష్టం, కాస్ట్లీ అండ్ స్లో ప్రాసెస్. ఇది ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా ఉండటం కోసం సైంటిస్ట్కి కొత్త యాంటీబయాటిక్స్ క్రియేట్ చేయాలి, అండ్ అది చాలా కష్టం, ఈజీ కాదు. మనలో సహాని కంటే ఎక్కువ మంది ఈ కోల్డ్ అండ్ కాఫ్కి ఇమీడియట్గా యాంటీబయాటిక్ టాబ్లెట్స్ని వాడతాము. కానీ ఈ కోల్డ్ అండ్ కాఫ్ ఆర్ కాస్డ్ బై వైరసెస్, నాట్ బై ది బ్యాక్టీరియా. ఈ యాంటీబయాటిక్ టాబ్లెట్స్ అని బ్యాక్టీరియా మీద ఫైట్ చేస్తుంది, వైరస్ మీద కాదు. ఇలా అన్నెసెసరీగా ఈ టాబ్లెట్స్ని ఫ్రీక్వెంట్గా ఎత్తుకుంటే మన లోపల ఉండే బ్యాక్టీరియా రెసిస్టెంట్ అవుతుంది. సో నెక్స్ట్ టైం ఈ రియల్ ఇన్ఫెక్షన్స్కి మన యాంటీబయాటిక్స్ పని చేయవు. అది మాత్రం కాకుండా ఇది మనలో మట్టం కాదు, ఈ ఇన్ఫెక్షన్స్ వేరే వాళ్ళకి కూడా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. సో దీంట్లోంచి మనం ఏం తెలుసుకోవాలి అంటే, డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ సెల్ఫ్ మెడికేషన్ తీసుకుంటే డెఫినెట్గా సెల్ఫ్ డ్యామేజ్ ఉంటుంది. దానివల్లనే CDC, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డైరెక్ట్గా చెప్తుంది, ఒక సంవత్సరంలో 5 to 6 lakh మంది ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వల్ల చనిపోతారు అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అండ్ ఆల్సో CDC ప్రకారం 1 out of every 3 antibiotic prescriptions are either unnecessary or ineffective. So antibiotics ni responsible ga vaadandi. Antibiotic resistance is not just a personal health issue, it is also a national and a global crisis. So let's stay informed and let's stay safe.